పట్టణంలో కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ అరినేని కుసుమ వెంకటరత్నం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేశారు. మాజీ లెఫ్ట్ కెనాల్ చైర్మన్ చింతకుంట్ల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కోదాడ శాసనసభ్యురాలు అయిన పద్మావతి రెడ్డి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, నియోజకవర్గ ప్రజల సంక్షేమం కొరకు పాటుపడే ఇటువంటి నాయకులు మరెన్నో ఉన్నత పదవుల్లో అధిరోహించాలని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజల కోరిక అని తెలియజేశారు. ఈ రోజు కోదాడ నియోజకవర్గం ఒక పండుగ వాతావరణం నెలకొందని, ప్రజలందరూ తమ ఇంట్లో వ్యక్తి పుట్టినరోజులాగా కోలాహలంగా సంబరాలు చేస్తున్నారని తెలిపారు. అనంతరం అనారోగ్యం పాలై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులందరికీ పాలు, బ్రెడ్, పండ్లు పంపిణీ చేసి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. అన్నా నువ్వు అన్న కొద్దిగా ఎరికి జరగ అమ్మా పెట్టమ్మా సార్ అన్నా ఉండాలి ఆపండి ఆపండి ఆగన్న అమ్మా అంటే పట్టుకోండమ్మా లైన్లో ఉండండి, అందరు లైన్లో వచ్చేయాలి. అమ్మా అమ్మా అది పెట్టండి. కౌన్సిలర్లు అందరూ చూడండి నెక్స్ట్ వచ్చేయమ్మా వెరీ గుడ్ కవర్ చేయండి అమ్మా ఏంటి నువ్వు కూడా వచ్చి ఎంతమంది కోదాడ నియోజకవర్గ సంక్షేమమే తమ ధ్యేయంగా, తమ ఆశగా శ్వాసగా జీవిస్తూ నిరంతరం కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న శ్రీమతి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు క్యాంప్ ఆఫీసులో ఘనంగా వేడుకలు నిర్వహించాం. ఈ సందర్భంగా మా అభిలాష ఏంటంటే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరగాలని, నిండు నూరేళ్లు జీవించాలని, అలాగే వారి జీవితాంతం కోదాడ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమం పాటుపడాలని, ఆ రకంగా మాకు వెలుగులు నింపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శ్రీమతి ఉత్తమ్ పద్మావతి రెడ్డి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు, హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పద్మావతి గారి పుట్టిన వేడుక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మరి బర్త్డే వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఉత్తమ్ పద్మావతి గారు ఇటువంటి పుట్టిన వేడుకలు అనేక సంవత్సరాలు జరుపుకోవాలని చెప్పని, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని, ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములై ఈ నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో ముందు నిలబెట్టాలని చెప్పి కోరుకుంటూ వారికి మరొకసారి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈరోజు కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి జన్మదిన సందర్భంలో ఇక్కడ కేక్ కట్ చేసి మరి అందరి కార్యకర్తలందరూ కూడా పాల్గొనడం జరిగింది. తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఏది ఏమైనా కోదాడ నియోజకవర్గంలో ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి ఎమ్మెల్యే అయినాక, ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి మంత్రి అయినాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, హై స్కూల్ బిల్డింగ్ కానీ, రోడ్లు కానీ, మరి ఇంకా చాలా కాలేజీ బిల్డింగ్లు కానీ అన్నీ కూడా కట్టడం జరిగింది. ఇంకా కొన్ని నిర్మాణ దశలు ఉన్నాయి, ఇంకా రోడ్లు కూడా పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇలాంటి శాసనసభ్యులు మంత్రి గారు ఉండటం వల్ల మన కోదాడ కూడా మంచిగా అభివృద్ధి అవడానికి ఆస్కారం ఉంది. కాకుండా మళ్ళా వాళ్ళే రావాలి, కోరుకుంటూ అందరికీ మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం.